హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సిలబస్లో సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కు సంబంధించిన చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1, యూనిట్ 2కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి గురించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బోటనీ, జువాలజీలకు సంబంధించిన వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలను మన ఛానల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ చరిత్రకు సంబంధించిన, హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1, యూనిట్ 2కు సంబంధించినటువంటి వీడియోస్ చూసాం. ఇవాళ యూనిట్ 3కి సంబంధించిన తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవటానికి ఉన్న ఆధారాలను 2 రకాలుగా విభజించారండి. అవి ఏవి? సాహిత్య ఆధారాల, పురావస్తు ఆధారాల, చారిత్రక ఆధారాల? ఆప్షన్ డి ఏ కామా బీనా. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉన్న ఆధారాలను 2 రకాలుగా విభజించారు, అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు అని చెప్పి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇక రెండో ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉన్న సాహిత్య ఆధారాలు ఏమి ఉన్నాయి? సంస్కృత గ్రంథాలు, త్రిపీటకాలు, త్రిపీటకాలపై వ్యాఖ్యానాలు, జాతక కథలు, దీపవంశం, మహావంశం పైవన్నీ. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉన్నటువంటి సాహిత్య ఆధారాలు ఏవి ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలలో పురావస్తు ఆధారాలు ఏవి? 1 బార్హూత్ స్తూపం, 2 సాంచి స్తూపం, 3 అమరావతి స్తూపం, 4 మృన్మయ పాత్రలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 4వ ప్రశ్న చూస్తే పంచ్ లేదా మార్క్డ్ అనేటువంటి దాంతో పిలుస్తారు, అచ్చు వేసినటువంటి నాణేలు ఏ విధంగా ఉన్నాయి? కొండలు, చెట్లు, చేపల బొమ్మలతో కూడిన నాణేల, ఎద్దు, ఏనుగు, చంద్రవంక మొదలైన బొమ్మలతో అచ్చువేసిన నాణేల, పైన చెప్పిన అన్ని రకాల బొమ్మలతో అచ్చువేసి ఉన్న వివిధ నాణేల పైవన్నీనా? పంచ్ లేదా మార్కుడు అచ్చు వేసిన నాణేలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 5వ ప్రశ్న చూస్తే గణతంత్ర ప్రభుత్వ లక్షణాలు తెలపండి. గణతంత్ర ప్రభుత్వాలు సాంప్రదాయకతను పాటిస్తూ అభివృద్ధి చెందాయి. ఇదే విధంగా దీనిలో రాజు యొక్క అధికారాలను నియంత్రించడం కోసం సభ, సమితి అనేటువంటివి కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. అదేవిధంగా రాజ్యపాలకుడు సభా, సమితి నిర్ణయాలకు లోబడి పనిచేస్తూ ఉండాలి. ఇక ఈ ప్రభుత్వంలో వారసత్వంగా వచ్చేది కాదు గణతంత్ర ప్రభుత్వం.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి మార్గాలు. 1 కౌశంబి నుంచి గంగా మైదాన ప్రాంతాల ద్వారా పంజాబు, తక్షశిల రహదారుల ద్వారా ఇరాన్ మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు ఒక రహదారి ఉండేది. ఇక ఆప్షన్ బి రాజగృహ నుంచి కౌశాంబి, ఉజ్జయినిల ద్వారా బరుకచ్చన్ నుంచి పశ్చిమ దేశాలకు 2వ రహదారి ఉంది. ఇక 3వది గంగా మైదానాల ద్వారా బర్మాకు ముఖ్యమైన రహదారి ఉంది. అదేవిధంగా గంగా మైదాన ప్రాంతాల నుంచి నదీ తీర ప్రాంతాల ద్వారా దక్షిణ తూర్పు ప్రాంతాలకు ఇంకొక రహదారి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఇక 7వ ప్రశ్న వస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఎన్ని రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది? 64 వృత్తులా, 55 వృత్తులా, 48 వృత్తులా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాదాపు 64 వృత్తులు. 8వ ప్రశ్న చూస్తే 6వ శతాబ్దం నాటికి ఉన్నటువంటి 64 రకాలైనటువంటి వృత్తులన్నీ ఉన్నప్పటికీ ఈ వృత్తులన్నింటినీ కలిపి ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 రకాలుగా విభజించారు. 9వ ప్రశ్న చూస్తే 6వ శతాబ్దం నాటికి ఉన్నటువంటి ప్రధానమైన 2 రకాలుగా ఉన్న వృత్తులు ఏవి? 1 ఉన్నత స్థాయి వృత్తులండి, 2 క్రింది స్థాయి వృత్తులు, మధ్యస్థాయి వృత్తులు. ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ఉన్నత స్థాయి వృత్తులు అని, కింది స్థాయి వృత్తులు అని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇక 10వ ప్రశ్న చూస్తే 6వ శతాబ్దం నాటికి ఉన్నటువంటి ఉన్నత స్థాయి వృత్తులు అని ఏవి భావించారు? ఏ వృత్తులను ఉన్నత స్థాయి వృత్తులు అని భావించారు? వడ్రంగులు, దంతపు వస్తువుల తయారీదారులు, నేత పనివారు, కంసాలీలు మొదలగు వారందరినీ. ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 11వ ప్రశ్న చూస్తే 6వ శతాబ్దం నాటి వృత్తులలో నిమ్న స్థాయి, క్రింది స్థాయి వృత్తులుగా భావించినవి ఏవి? వేటగాళ్లను, అదేవిధంగా చేపలు పట్టేవారిని, కటిక వృత్తి చేసేవారిని, చెప్పులు కుట్టేవారిని, కుమ్మరులను, పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవారందరూ అండి. 12వ ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శక్తివంతమైన 16 రాజ్యాలను ఏ పేరుతో పిలిచారు? షోడశ మహాజనపదాల, షోడశ మగధ రాజపదాల, ఏదీ కాదు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉన్న ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తివంతమైన 16 రాజ్యాలను ఏ పేరుతో పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షోడశ మహాజనపదాలు. 13వ ప్రశ్న చూస్తే షోడశ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ ఆధిపత్యం ఏ రాజ్యాల మధ్య ఉండేది? కాశీ, కోసల, మగధ, వజ్జి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తే షోడశ మహాజనపదాలనబడే 16 రాజ్యాల మధ్యలో నిరంతర సంఘర్షణలు, రాజకీయాధిపత్య యుద్ధాలలో ఏ రాజ్యం విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలసింది? మగధ రాజ్యం, కోసల రాజ్యం, కాశీ రాజ్యం, వజ్జి రాజ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మగధ రాజ్యం. 15వ ప్రశ్న వస్తే మగధ రాజ్య విజృంభణకు దోహదపడినటువంటి అంశాలు, పరిస్థితులు. ప్రకృతి సిద్ధమైనటువంటి అనేక వనరులు ఈ రాజ్యానికి ఉన్నాయి. గంగా నది, దాని ఉపనదులైనటువంటి షోన్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను ఇచ్చాయి. అదేవిధంగా మగధ ప్రాంతంలో ఇనుప ఖనిజాలు అందుబాటులో ఉన్నందువల్ల ఆయుధ నిర్మాణంలో ముందంజ వేసింది. ఇక మధ్య గంగా మైదాన ప్రాంతంలో ఉన్నందువల్ల రాజ్యం అనేది సస్యశ్యామలంగా, సుభిక్షంగా అభివృద్ధి చెందింది. ఇక ఈ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య అధిక సంఖ్యలో ఉండడం వలన మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందుంది. అదేవిధంగా మగధ రాజధాని నగరాలైనటువంటి గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతి సిద్ధ రక్షణలుగా నిలబడ్డాయి. ఇక మగధను పాలించినటువంటి రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు కూడా దోహదపడ్డాయి. ఈ విధంగా విదేశీ దండయాత్రలు ఈ రాజ్యం మధ్యలో ఉన్నందువల్ల దీనికి ఇబ్బందులు ఏం కలగలేదు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 16వ ప్రశ్న వస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి పశుపోషణ స్థానంలో ఏది చేరింది? వ్యాపారం చేయడమా, వ్యవసాయం చేయడమా, ప్రజలే అభివృద్ధి పనులు చేసుకోవడమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యవసాయం చేయడం.
17వ ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి గ్రామాల్లో ప్రజల వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవించేవారు. అయితే విస్తారమైన భూముల్లో ఎవరిని ఉపయోగించేవారు? కూలీలను, బానిసలను, పశువుల కాపరులను. ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఇది ఆప్షన్ డి ఏ కామా బి. కూలీలను మరియు బానిసలను విస్తారమైన భూముల్లో పనికి ఉపయోగించారు. ఇక 18వ ప్రశ్న చూస్తే గ్రామ ప్రజలే గ్రామానికి ఏ ఏ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేవారు? వ్యవసాయ పనులు, రహదారులు, భవనాలు, చెరువులు నిర్మించుకోవడం, నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకోవడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గ్రామమే సామాజిక ఆర్థిక వ్యవస్థకు మూలం. నాడు 3 రకాల గ్రామాలు ఉండేవండి. అవి ఏవి? 1 భోజక, 2 పట్టణ, 3 సరిహద్దు గ్రామాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తే కొన్ని అటవీ ప్రాంత గ్రామాల పరిసరాల చుట్టూ పచ్చిక బయళ్ళు, బీడు భూములతో ఉన్నాయి. ఇవి ఎవరి ఆస్తిగా పరిగణించబడేది? ప్రభుత్వ ఆస్తే, ప్రైవేటు ఆస్తే, అటవీ ఆస్తే, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రభుత్వ ఆస్తి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. 21వ ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాడు దాదాపు 18 ముఖ్యమైనటువంటి వృత్తుల వారు ఏ పేరుతో ఏర్పడ్డారు? నాడులు, శ్రేణుల, వృత్తుల, ఏది కాదు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాడు దాదాపు 18 ముఖ్యమైన వృత్తుల వారు ఏ పేరుతో ఏర్పడ్డారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రేణులుగా పిలువబడ్డారు. ఇక 22వ ప్రశ్న చూస్తే చేతి వృత్తులలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను దూర ప్రాంతాలకు వర్తకులు తీసుకుని వెళ్ళేవారు. ఈ రవాణా అంతా ఎన్ని ఎడ్ల బండ్ల మీద వస్తు రవాణా జరిగినట్లు తెలుస్తూ ఉంది? 200 ఎడ్ల బండ్లు, 300 ఎడ్ల బండ్లు, 500 ఎడ్ల బండ్లు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 500 ఎడ్ల బండ్లు. 23వ ప్రశ్న చూస్తే మగధ రాజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఉపకరించేవి? పురాణాలు, జైన బౌద్ధ వాంగ్మయాలు, గ్రీకు రచనలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న వస్తే ఇతిహాస యుగంలో మగధను బృహద్రథ రాజవంశం పరిపాలించింది. అయితే ఈ వంశానికి చెందిన రాజుల్లో సమర్థుడైనటువంటి రాజు ఎవరు? అతని రాజధాని గిరివ్రజంగా ఉండేది. గిరిగరుడు, జరాసంధుడు, అశోకుడు, రిపుంజయుడు. బృహద్రథ రాజవంశం పరిపాలించింది ఈ వంశంలో సమర్థుడైన రాజు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జరాసంధుడు. 25వ ప్రశ్న చూస్తే బృహద్రథ రాజవంశంలో చివరి రాజు అయినటువంటి ఎవరిని హర్యంక వంశస్థులు ఓడించి తమ వంశ పాలనను ప్రారంభించిరి? గిరిగరుడు, జరాసంధుడు, అశోకుడు, రిపుంజయుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రిపుంజయుడిని ఓడించి హర్యంక వంశస్థులు తమ వంశపాలన ప్రారంభించిరి. ఇక 26వ ప్రశ్న చూస్తే మగధ రాజ్య విజృంభణకు పునాదులు వేసిన హర్యంక వంశ స్థాపకుడు అయిన రాజు బుద్ధునికి సమకాలీకుడుగా పేరు పొందాడు. ఈయన ఎవరు? ఈయన బింబిసారుడా, అంగరాజా, అజాతశత్రువా, జరాసంధుడా? హర్యంక వంశస్థాపకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బింబిసారుడు. 27వ ప్రశ్న వస్తే బింబిసారుడు ఏ ఏ దేశాల రాజకన్యలను వివాహం చేసుకుని వారి మైత్రితో హర్యంకుల బలాన్ని పెంచాడో? కోసల, లిచ్చవి, మద్ర, విదేహ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పై రాజ్యాల రాజకన్యలను వివాహం చేసుకుని బింబిసారుడు వారి మైత్రితో ఈ యొక్క హర్యంక రాజ్య వంశస్థుల మగధ రాజ్యాన్ని బాగా అభివృద్ధి చేశాడు. ఇక 28వ ప్రశ్న వస్తే కోసల రాజకుమారిని వివాహం చేసుకొని సంవత్సరానికి ₹1,00,000 సువర్ణాల ఆదాయాన్ని ఇచ్చేటువంటి కాశీ నగరాన్ని కట్నంగా పొందిన మహారాజు ఎవరు? బింబిసారుడా, జరాసంధుడా, అజాతశత్రువా, ఎవరు కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బింబిసారుడు. 29వ ప్రశ్న వస్తే బింబిసారుని తర్వాత అతని కుమారుడైనటువంటి ఏ రాజు రాజ్యానికి వచ్చి దాదాపు 30 సంవత్సరాల పరిపాలనా కాలంలో తన తండ్రి విధానాలను అనుసరిస్తూ మగధ సామ్రాజ్య ఔన్నత్యాన్ని ఇనుమడింపజేశాడు? జరాసంధుడు, అజాతశత్రువు, బింబిసారుడు, ఎవరూ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అజాతశత్రువు. 30వ ప్రశ్న చూస్తే
అజాతశత్రువు మరణానంతరం రాజ్యానికి వచ్చినటువంటి ఉదయనుడు అనేటువంటి రాజు మగధ రాజధాని ఏ ప్రాంతానికి మార్చాడు? వారణాసికి, పాటలీపుత్రానికి, కోసలకు, అవంతికి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పాటలీపుత్రానికి. 31వ ప్రశ్న చూస్తే ఉదయనుడు తర్వాత పరిపాలించిన నలుగురు పాలకులు పితృహంతకులు కావడంతో విసుగు చెందినటువంటి ప్రజలు మగధ చివరి రాజైనటువంటి నగదాసకుడిని పదవీచ్యుతుడిని చేసి తీసివేసి అతని మంత్రి అయినటువంటి ఎవరిని రాజుగా చేసి హర్యంక వంశం అంతరించిపోయేటట్లు చేశారు. ఇక శిశునాగుడు, మహాపద్మనందుడు, ఉదయనుడు ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శిశునాగుణ్ణి. 32వ ప్రశ్న చూస్తే శైషు నాగవంశ స్థాపకుడు మరియు ఇతను రాజధానిని పాటలీపుత్రం నుంచి రాజగృహానికి మార్చాడు. శిశునాగుడు, మహాపద్మనందుడు, ఉదయనుడు ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శిశునాగుణ్ణి. 33వ ప్రశ్న చూస్తే శిశునాగుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి ఇతని కుమారుడు కాల అశోకుడు. ఇతని కాలంలో 2వ బౌద్ధ సంగీతి జరిగింది. కాల అశోకుడి యొక్క 10 మంది కుమారులను చంపి మగధను ఆక్రమించి నందవంశాన్ని స్థాపించిన మహావీరుడు ఎవరు? శిశునాగుడు, మహాపద్మనందుడు, ఉదయనుడు ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహాపద్మనందుడు. 34వ ప్రశ్న చూస్తే నందవంశ స్థాపకుడైనటువంటి ఈ రాజు గ్రీకు రచనల వలన అతని తండ్రి శూద్రుడు అని తెలుస్తూ ఉంది. అలాగే ఇతను కాశీ, మిథిల, కళింగ రాజ్యాలను కూడా ఆక్రమించినట్లు తెలుస్తూ ఉంది. ఆ రాజు ఎవరు? శిశునాగుడా, మహాపద్మనందుడా, ఉదయనుడా ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మహాపద్మనందుడు. 35వ ప్రశ్న చూస్తే నందవంశంలో రాజులను నవనందులు అని కూడా వ్యవహరించారు. నందులలో చివరి వాడైనటువంటి ధననందుడు అధిక పన్నుల భారంతో నిరంకుశ పాలనతో ప్రజలను పీడించి విసిగించాడు. విసుగు చెందిన ప్రజలు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు? నాగనందుడి ఆధ్వర్యమా, చంద్రగుప్త మౌర్యుడి ఆధ్వర్యమా, మహాపద్మనందుని ఆధ్వర్యమా ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్యుని ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశాడు. ఇక 36వ ప్రశ్న చూస్తే ఎంతో శక్తివంతమైనటువంటి ఖ్యాతి గడించిన నందవంశ సామ్రాజ్యాన్ని కబళించడానికి ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ కూడా సాహసించలేకపోయాడు. అట్టి సామ్రాజ్య పునాదులపైనే తన మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తి నాగనందుడు, చంద్రగుప్త మౌర్యుడు, మహాపద్మనందుడు ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్యుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ 3 తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.